అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుతూ ఈనాటి ఈ సమావేశానికి వచ్చినటువంటి మా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ వేదిక ముందున్నటువంటి ఈ ప్రస్తుత సమాజాన్ని మంచి నడవడంలో పాత్ర పోషిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఒక చిన్న మాట మాట్లాడాలని వచ్చినాం కాబట్టి దయచేసి మేము ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అందరం కానిస్టేబుల్ హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు ఉన్నటువంటి మన సిద్దిపేటలో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ వరకు మేమందరం రిటైర్డ్ అయిన వాళ్ళందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడి దానికి ఎన్నికలు జరిగి గత కొన్ని రోజుల నుంచే ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలోనే మొన్న 15th సెప్టెంబర్ నాడు ఎన్నికలు జరిగి అందులో నేను జిల్లా అధ్యక్షునిగా మా పెద్దలందరూ కలిసి నన్ను ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో ఏర్పడినటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సంఘం ఏదైతే నిన్న ఏర్పడ్డదో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో నిన్న ఏర్పడ్డది. దానిలో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్తో అందాల 30,000 మంది వాళ్ళందరికీ మరియు ఈ సమాజానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి తప్పక వాళ్ళందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేస్తూ నేను ఈ కృతజ్ఞతలు తెలపాలనుకున్నా కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియపరచాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయానికి వస్తే మేము డిసిప్లిన్ ఫోర్స్లో పనిచేసినాం కాబట్టి డిసిప్లినే ఉంటుంది కాబట్టి నేను దాన్ని వ్యతిరేకిస్తలేము. నిజంగా కూడా మేము ఇలా ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులతో ఉన్నారనేది మాట మాత్రం వాస్తవం. దానిలో భాగంగా ఉన్నటువంటి సంఘాలతో ఉండిన మా పెద్దలు డిస్కస్ చేస్తే మీది సపరేట్ సంఘం ఉంది, మాకు సంఘాలతో సంబంధం లేదని ఏదైతే చెప్పారో అప్పుడు ఈ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అంతా కలిసి అయ్యో మాట్లాడుకునేటప్పుడు మనం డిసిప్లిన్ ఫోర్స్లో పనిచేసినాం కాబట్టి మనమే మన సంఘాలుగా ఏర్పడదాం, మన సమస్యలన్నీ ఏకతాటిగా తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మనం చాలా సమస్యలలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలన్నిటికీ సాల్వేషన్ తీసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి నిన్న సంఘంగా ఏర్పడ్డారు. దీనికి శ్రీనివాసరావు అనే రిటైర్డ్ ఆర్ఐ గారిని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నాం. అందులో భాగంగా వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. కాబట్టి ఇటు విషయాన్ని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను. నా కుటుంబ సభ్యులందరికీ ఈ విషయం తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఇక్కడ చాలా దూరం ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక సంఘం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను మా కన్నా సీనియర్స్ కలుపుకొని 12 మందితో సంఘం ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు రత్నంకు వైస్ ప్రెసిడెంట్ నసిరుద్దీన్, సెక్రటరీ నేను, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ గడిగి క్యాషియర్ చేసుకొని స్థాపించి మేమే కొంత అమౌంట్ తీసుకొని మా సభ్యులకు ఏదైనా ఆపత్తి వచ్చినా సంపద వచ్చినా చేసుకొని దాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాము. 10 సంవత్సరాలు అయిపోయింది. రావడానికి 35 మంది అయ్యారు. నిన్న అనుకోకుండా 2 days కింద సెంట్రల్ స్టేట్ ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్తే అక్కడ రాజు, నేను, మా విశ్వనాథం, అంజనేయులు పోయినాము. అక్కడ మా అదృష్టం ఏంటంటే మన జిల్లా నుంచి వైస్ ప్రెసిడెంట్ దొరికిందని చాలా మేము అందరం సంతోషపడుతున్నాం. ఇంకా ముందు ఈ సిద్దిపేటలో ఇంకా రిటైర్మెంట్ వర్క్కి వచ్చిన కొద్ది చేంజ్ చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేయాలి. మా డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు ఏది వచ్చినా మా దృష్టికి వస్తే మేము మీ విలేకరుల ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళాలని నా యొక్క కృతజ్ఞతలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.